షోల్డర్ వచ్చి 13.5, హ్యాండ్ లెంత్ వచ్చి 10 ఇంచెస్ వచ్చింది, హ్యాండ్ రౌండ్ వచ్చి 9 ఇంచెస్ వచ్చి ఇలా ఓపెన్ ఉండేది ఏంటిది ఇది అనమాట. ఆపోజిట్లో ఉంటుంది, మన వైపు ఉంటుంది, మన సైడ్కి. ఇక్కడ ఇది క్లోజ్డ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సంజయ్ చౌదరి మాగంటి. వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ మాగంటి కట్ స్టిచ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం క్లాసులోకి వచ్చేద్దాం. సో చాలా రోజులు అవుతుంది మీ క్లాసెస్ చెప్పి, ఎందుకంటే కొంచెం పెళ్ళిళ్ళ సీజను, నేను కూడా కొంచెం వర్క్లో బిజీగా ఉన్నాను. సో అందుకోసమని నేను క్లాస్ వీడియోస్ అయితే ఏమీ చేయలేదు. లాస్ట్ టైము స్టూడెంట్ చాయిస్ అనే కాన్సెప్ట్ మేము ముందుకు తీసుకొచ్చాను. ఈ కాన్సెప్ట్ యొక్క మెయిన్ థీమ్ ఏందనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అదేంటంటే వేరే కొలతలతో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కావట్లేదు. సో ఆ మెజర్మెంట్ ద్వారా మీ మెజర్మెంట్స్తో ట్రై చేస్తే చిన్న చిన్న డిఫాల్ట్స్ అయితే అవుతున్నాయి. సో పర్వాలేదు, మేము ట్రై చేస్తున్నామని ఒక 90% ఉన్నారు. ఒక 10%కి కొంచెం అర్థం కాకుండా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఆ కన్ఫ్యూజ్ మొత్తం తీసేయడం కోసం ఈ స్టూడెంట్ చాయిస్ అనే కాన్సెప్ట్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ స్టూడెంట్ చాయిస్ ఏంటంటే మీ మెజర్మెంట్, అంటే మీరు బాడీ మెజర్మెంట్ ద్వారా ఏదైనా కట్ చేయాలన్నా టఫ్గా ఉంటుంది. సో మీ సొంత బ్లౌజ్ కట్ చేయడానికి బాడీ మెజర్మెంట్స్ ప్రకారం ఎలా కట్ చేయాలో అర్థం కావట్లేదు. సో అలాగే మీరు బోటిక్ రన్ చేస్తే కనుక, లేదంటే ఇంట్లోనే వర్క్ చేసుకునే వారైనా సరే, కస్టమర్ వచ్చి మీకు బాడీ మెజర్మెంట్స్ ఇస్తారు. సో ఆ బాడీ మెజర్మెంట్ కొంచెం టఫ్గా ఉంటుంది, కన్ఫ్యూజ్గా ఉంటారు. అంటే కట్ చేస్తే కరెక్ట్గా సెట్ అవుద్దా లేదా అని కన్ఫ్యూజన్లో ఉంటారు. అలాంటి మెజర్మెంట్స్ అనేది నాకు సెండ్ చేయండి. ఆ మెజర్మెంట్ ద్వారా నేను మీకు కటింగ్ అనేది నేర్పించడం జరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని స్టూడెంట్ చాయిస్ అని చెప్పి లాస్ట్ టైం ఒక వీడియో అయితే మీకు పెట్టడం జరిగింది. సో ఆ వీడియో చూసి ఫస్ట్ చూసిన వెంటనే ఒక స్టూడెంట్ అయితే మనకి మెజర్మెంట్ పంపించారు. తను ఆ మెజర్మెంట్లో ఏదైనా డిఫాల్ట్స్ ఉన్నాయమ్మా నేను అడిగితే, అన్నయ్య ఇట్లా డిఫాల్ట్స్ ఉన్నాయి, నేను మళ్ళీ ప్రాపర్ మెజర్మెంట్ మీకు పంపిస్తానని చెప్పి నాకు రిటర్న్ మెసేజ్ అయితే పెట్టారు. సో ఆ తర్వాత వేరే ఇంకొక స్టూడెంట్ అనమాట, మన తెలుగు వారే, చెన్నైలో సెటిల్ అయ్యారు, రాజేశ్వరి అని. సో తను మెజర్మెంట్స్ అయితే పంపించారు. తను 32 సైజ్ మెజర్మెంట్స్ అనమాట. తను మెజర్మెంట్సే పంపించారు. ఆ మెజర్మెంట్తో ఎంత కట్ చేసుకున్నా సరే అస్సలు బ్లౌజ్ కుదరట్లేదు అని చెప్పి తను ఎక్స్పెక్ట్ జరిగింది. అయితే నేను వాయిస్ ఓవర్ అడిగాను, అమ్మ ఏంటి దీని ప్రాబ్లం ఏంటిది అని చెప్పేసి అని అడిగితే, తను నేనేంటంటే అన్నయ్య నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేను, నాకు మాట చెప్పటం రాదు, నాకు భయానికి నోరు తడబడిపోతుంది, నన్ను క్షమించండి, మీరు అడిగారు ఆ చిన్నది కూడా నేను చేయలేకపోతున్నాను. సో నేను దానికంటే కూడా ముఖ్యంగా మీ గురువుగారి కుటుంబం కోసం నేనైతే నా చేతనే సహాయం చేస్తానని చెప్పి తను ఒక 500 అయితే నాకు సెండ్ చేయడం జరిగింది. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా రాజేశ్వరి గారు. మీ కుటుంబానికి ఆ దేవుడు ఆశీస్సులు అయితే కంపల్సరీగా ఉంటాయి. మన చెల్లెమ్మలాగా మీరు కూడా ఎంతో కొంత మీకు చేతనైన సహాయం చేయాలి అనుకుంటే కనుక మా గురువుగారి కుటుంబానికి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయవచ్చు. మీ చేతనైనంత, మీకు నచ్చినంత ఇష్టంగా హ్యాపీగా పంపించండి. తను వాయిస్ ఓవర్ పాపం పంపించకపోయినా కానీ ఆ హెల్ప్ అయితే చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వరి గారు. ఈ 32 సైజు బాడీ మెజర్మెంట్ అనేది ఏ విధంగా తీసుకోవాలనేది కూడా బాడీ మెజర్మెంట్ క్లాస్ కూడా మీకు చెప్పడం జరిగింది. అంటే ఒక్కొక్కసారి కొంతమంది బాడీ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారు. టేప్ ఎక్కడ పెట్టాలి, అటు సైజ్ కొలిసేటప్పుడు, హ్యాండ్ కొలిసేటప్పుడు కానీ, షోల్డర్, ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏది బాడీ మెజర్మెంట్ క్లాస్లో. సో ఆ బాడీ మెజర్మెంట్ కూడా 32 సైజే. సో ఆ 32 సైజ్ ప్రకారంగా ఇప్పుడు నేను మీకు 32 సైజ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఏ సైజ్ అయినా సరే మీరు ఇచ్చే సైజ్ ప్రకారంగా అయితే క్లాస్ చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ నేను వీడియో పెట్టంగానే సెకండ్ టైం రియాక్ట్ అయినారు కాబట్టి రాజేశ్వరి గారు, వారి కోసం నేను చెప్పడం జరుగుతుంది. సో ఇంకా ఉన్నాయి, ఇంకా 5-10 మెంబర్స్ అయితే మెజర్మెంట్స్ పంపించడం జరిగింది. సో ఫస్ట్ తను మెజర్మెంట్ చెప్పిన తర్వాత ఇంకొక సైజ్ మెజర్మెంట్ అయితే చెప్పడం జరుగుతుంది. అంటే మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది ఎవరైతే పంపించారో వారివి చెప్పడం జరుగుతుంది. అది 40 సైజ్ అయినా సరే, 38 సైజ్ అయినా సరే, 36 అయినా సరే, వాళ్ళవి చెప్పడం వరుసగా జరుగుతుంది అనమాట. ఈ 32 సైజ్ క్లాస్ అయితే చెప్పుకోబోతున్నాం. ఈ 32 సైజ్ మెజర్మెంట్స్ వచ్చి బ్లౌజ్ లెంత్ వచ్చి 13.5 వచ్చింది, షోల్డర్ వచ్చి 13.5 వచ్చింది, హ్యాండ్ లెంత్ వచ్చి 10 ఇంచెస్ వచ్చింది, హ్యాండ్ రౌండ్ వచ్చి
9 ఇంచెస్ వచ్చింది. అండ్ ఆర్మ్ హోల్ వచ్చి 15 ఇంచెస్ వచ్చింది. సో ఈ విధంగా వచ్చింది. అలాగే అప్పర్ చెస్ట్ 32 సైజ్ వచ్చింది, ప్లస్ మెయిన్ చెస్ట్ 32 సైజ్ వచ్చింది, వేస్ట్ 26 వచ్చింది. అలాగే డాట్ పాయింట్ వచ్చి 9.5 వచ్చింది. అలాగే డాట్ డౌన్ ఎంత వచ్చింది, 12 ఇంచెస్ వచ్చింది. సో ఈ విధంగా అయితే మనకు మెజర్మెంట్ పంపించారనమాట. మెజర్మెంట్ ద్వారా ఒక్కొక్కటి మనం చెప్పుకుందాం. సో ఇప్పుడు మనం ఈ 32 సైజ్ మెజర్మెంట్స్ అనేది మీరు చూసారు కదా. ఇప్పుడు మనం ఫస్ట్ బ్లౌజ్ లెంత్ ఎంత వచ్చింది, బ్లౌజ్ లెంత్ 13.5 వచ్చింది. ఇప్పుడు ఈ 13.5 అనేది ఏ విధంగా మెజర్మెంట్ చేయాలో ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. సో మళ్ళీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మనకి ఏంటిది, మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఏంటో ఒకసారి ప్రాపర్గా చూడండి. ఫస్ట్ మీరు క్లాత్ అనేది ఏ విధంగా ఫోల్డ్ చేయాలో ఫస్ట్ నేను చూపిస్తాను, చూడండి. సో ఇది కోరా అంటారు. అంటే క్లాత్ ఇక్కడ ఏంటంటే ఫుల్ ఫినిషింగ్తో ఉంటుంది. ఇది కోరా. ఇప్పుడు మనకి లైనింగ్ క్లాత్ మీద ఏంటిది, ఇక్కడ కోర ఉంటుంది. ఈ రెండు ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఏంటిది కలిపేసి ఉంటుంది. ఇక్కడ ఓపెన్గా ఉంటుంది అనమాట. ఇక్కడ సైడ్ ఓపెన్ ఉంటుంది. ఇది క్లోజ్ సైడ్ ఏదో మన సైడ్ ఉంటుంది. అయితే మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఓపెన్ అనేది మనం ఇక్కడ నిలబడతాం కదా, ఓపెన్ అనేది మనకి ఆపోజిట్లో ఉండాలి, క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలన్నమాట క్లాత్కి. ఆ విధంగా ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ ఎప్పుడైనా ఫస్ట్ మనం కట్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ పొజిషన్ దగ్గర ఏంటంటే కంప్లీట్గా ఫస్ట్ మనం ఒక 1/2 ఇంచు మనం ఇక్కడ ఫస్ట్ ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ మార్కింగ్ ఇలా స్ట్రైట్గా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి హైట్కి మెజర్మెంట్ చేసుకోవాలి. సో మీకు అర్థం కాలేదు కదా, ఇప్పుడు నేను మీకు బోర్డు మీద మార్క్ చేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఏంటిది, క్లాత్ అయితే ఈ విధంగా ఈ పొజిషన్లో అయితే స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్కింగ్ ఇలా చేసుకోండి. ఇదేంటిది లైనింగ్ క్లాత్ అంటే కింది పార్ట్, అంటే లైనింగ్ ఈ పొజిషన్లో ఉంటుంది కదా, కూడా ఇట్లా బాక్స్ లాగా ఇది లైనింగ్ ఉంటుంది ఇట్లాగా. సో ఇది లైనింగ్ కానీ 2x2 బ్లౌజ్ కానీ ఏదైనా సరే ఈ పొజిషన్లో ఈ విధంగా లైనింగ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఏంటిది, ఇదంతా ఓపెన్, ఇక్కడ ఓపెన్ ఉంటుంది, ఇక్కడైతే ఓపెన్ ఉంటుంది, ఇక్కడ సైడ్ క్లోజ్ ఉంటుంది. ఇంత మీకు చూపించాను కదా. సో ఈ విధంగా లైనింగ్ అయితే నీట్గా ఈ విధంగా పరుచుకోవాలి. పరిచిన తర్వాత ఫస్ట్ మనకి ఇక్కడ కింద ఒక లైనింగ్ క్లాత్ అనేది ఏంటంటే కొంచెం అనీవెన్గా ఉంటుంది. అంటే ఇలాగ స్ట్రైట్గా సమానంగా ఉంటే ప్రాబ్లం లేదు. ఒక్కొక్కరు ఇట్లా వంకర్ టింకర్గా వచ్చేసింది అనుకో, దాన్ని ఏంటంటే స్ట్రైట్గా సమానంగా అంటే ఇలా సమానంగా స్ట్రైట్గా ట్రిమ్ చేసేసుకోండి. అంటే ఇలా స్ట్రైట్గా ఉంటే పర్వాలేదు, కొంచెం ఎగుడు దిగుడుగా ఉంటే కనుక ఈ కార్నర్ స్ట్రైట్గా సమానంగా ట్రిమ్ చేసేసుకోండి. సో మీకు అంటే ఇప్పుడు నేను డ్రాఫ్టింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బ్లౌజ్ కట్ చేసేటప్పుడు అది ఏంటంటే ప్రాపర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ స్ట్రైట్గా ట్రిమ్ చేసేసాం. కింద ట్రిమ్ చేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ అయితే మార్జిన్ తీసుకోండి. ఒక 1/2 ఇంచ్ మార్జిన్, 1/2 ఇంచ్ మార్జిన్ అంటే ఏంటిది, ఇది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోద్ది. ఇది 1/2 ఇంచ్ అనేది అంటే ఇది ఒరిజినల్ లైన్, ఇది 1/2 ఇంచ్, ఇది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోద్ది అనమాట, స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోద్ది. సో ఇది 1/2 ఇంచ్ మార్జిన్. ఇప్పుడు ఈ ఒరిజినల్ లైన్ మీద ఇప్పుడు ఎక్కడైతే మనం పైన లైన్ కొట్టామో ఈ లైన్ మీద నుంచి మెజర్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి మెజర్మెంట్ మనకి బ్లౌజ్ లెంత్ ఎంత వచ్చింది, 13.5 ఇంచ్ వచ్చింది. ఓకేనా, ఈ 13.5 అనేది ఏ విధంగా మెజర్మెంట్ చేస్తారో చూడండి. మనకి బ్లౌజ్ లెంత్ 13.5 అంటే చూడండి కరెక్ట్గా. మీరు ఎప్పుడైనా మెజర్మెంట్ చేసేటప్పుడు ఇది చూడండి, వైట్ ఇటు సైడే మెజర్మెంట్ చేసుకోవాలి. ఇటు సైడ్ కలర్ సైడ్ ఉన్నప్పుడు మెజర్మెంట్ అసలు చేయకూడదు, ఎందుకంటే సరిగా రాదు. అంటే ఇది ఇక్కడ సైడ్ ఏంటంటే సెంటీమీటర్స్ ఉంటాయి, ఇక్కడ సైడ్ ఈ సెంటీమీటర్ సైడ్ వద్దు, జస్ట్ మనం ఓన్లీ ఇంచెస్ సైడ్ నుంచే చూడండి మెజర్మెంట్స్ అనేది చేయాలన్నమాట. సో బాడీ మెజర్మెంట్ తీసుకునేదైనా ఇంచెస్ సైడే తీసుకోవాలి. సో మనం మార్కింగ్ చేసేటప్పుడైనా కట్ చేసేటప్పుడైనా సరే ఇంచెస్ టైప్ నుంచే కట్ చేయాలి. సో మనం చూడండి ఇంచెస్ టైప్ నుంచి ఇంచెస్ సైడ్ నుంచి నేను తీస్తున్నా. 13.5 చూడండి, 13.5కి మార్కింగ్ చేస్తున్నాను.
చూడండి 13.5. 13.5కి ఇక్కడ ఒక టిక్ తీసుకోండి. సో మళ్ళీ అదే 13.5 కొంచెం దూరంలో ఇంకొక మార్కింగ్ తీసుకున్నారు కదా. 13.5 ఇక్కడ నుంచి ఇక్కడ ఈ రెండు ఎందుకు ఇక్కడ తీసుకుంటే సరిపోతుంది కదా అని అనుకోవచ్చు మీరు. ఒకవేళ మీరు సింగిల్గా తీసుకుంటే కనుక స్కేల్ అనేది ఇలా స్ట్రైట్గా రాకపోవచ్చు, ఒక కిందికి రావచ్చు, కొంచెం పైకి వెళ్ళవచ్చు, అంటే స్ట్రైట్ లైన్ రాకపోవచ్చు. సో మనం అందుకే 2 times తీసుకుంటే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ 13.5 తీసిన, ఇక్కడ 13.5 తీసిన, ఈ రెండు తీసేసరికల్లా ఏమవుతుంది, రెండు ఈక్వల్గా వచ్చింది అనమాట, ఇలా సమానంగా వచ్చేసింది. సో మనం షోల్డర్ లైన్ అయితే కొట్టేసాం. ఇది షోల్డర్ లైన్. సో మనకి కింద మార్జిన్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 13.5 వచ్చింది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి 13.5. ఇది హైట్, బ్లౌజ్ హైట్ 13.5 వచ్చింది. సో ఇప్పుడు మనకి నడుం సైజ్ ఎంత వచ్చింది, 26. ఇక్కడ వేస్ట్ 26 వచ్చింది. చెస్ట్ 32 వచ్చింది. మెయిన్ చెస్ట్ కూడా 32 వచ్చింది. సో మనం ఈ మెజర్మెంట్ అనేది చూద్దాం. ఆర్మ్ హోల్ కూడా 15 inches వచ్చింది. సో షోల్డర్ వచ్చి 13.5 వచ్చింది. ఇది ప్రజెంట్ అయితే ఈ మెజర్మెంట్తో మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి లెంత్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు మనం లెంత్ తీసేసుకుందాం కదా. ఇప్పుడు మనకేం కావాలి, షోల్డర్ మెజర్మెంట్ కావాలి. అయితే ఫుల్ షోల్డర్ వచ్చేసరికి 13.5 వచ్చింది. ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది, 13.5 వచ్చింది. ఈ 13.5 అనేది మనం డీప్ నెక్లకి, అంటే ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చి ఎంత వచ్చింది, 9 inches వచ్చింది. ఫ్రంట్ నెక్ వచ్చి 6 inches వచ్చింది. అంటే ఈ 32 సైజ్కి మెజర్మెంట్ అనేది ఈ విధంగానే వస్తాయి. బాడీ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు కస్టమర్కి బాడీ మీద టేప్ పెడితే ఫ్రంట్ నెక్ వచ్చేసరికల్లా ఇంకా కిందికి, అంటే మనం ఎంత తీస్తే అది పైకే కనిపిస్తుంది. బాడీ మీద మనం ఇక్కడ 6 inches ఇక్కడ తీస్తే అది 6 inches వచ్చింది అనుకో, అది పైకే కనిపిస్తుంది కానీ కిందికి కనిపిస్తుంది. అలాగని చెప్పేసి అని అబ్బో పైకి అయిపోతుందనండి, కొంచెం దించండి కిందికి, ఇంకొంచెం అలాగా A7, 7.5, 8 దాకా దించమంటారు. సో అలా రాంగ్ అయితే చేయొద్దు. ఎందుకంటే బాడీ కొలత మీద సైజ్ అనేది అర్థం కాదు, ఏది నెక్ సైజ్. అందుకోసమే ఎప్పుడైనా సరే ఇక్కడ నుంచి మీరు ఇట్లా క్రాస్గా తీస్తే ఏ బాడీకైనా సరే, ఏ సైజ్ వారికైనా సరే కరెక్ట్గా పైకే ఉండాలి. అంటే కరెక్ట్ మనం కట్ చేసేటప్పుడు కరెక్ట్గా ఇక్కడికి వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. సో వాళ్ళు చెప్పే అమ్మో మరి పైకి అయిపోద్దండి కిందికి దించండి అని అంటారు. అస్సలు మీరు రాంగ్ చేయొద్దు. ఎప్పుడైనా సరే ఈ సైజు వాళ్ళకి 6 inches కరెక్ట్, 6 లేదా 6.5. అంతకు మించి దించారంటే షోల్డర్ డ్రాప్స్ అయిపోద్ది. సో మీరు అంటే రాంగ్ అయితే చేయొద్దు. సో ఇప్పుడు మనకి డీప్ నెక్ వచ్చింది, అంటే 9 inches డీప్ నెక్ కాబట్టి షోల్డర్, ఫుల్ షోల్డర్ వచ్చి 13 inches 13.5 వచ్చింది. ఇప్పుడు ఈ ఫుల్ షోల్డర్ 13.5 పెడితే, ఇక్కడ డీప్ నెక్ పెడితే షోల్డర్ మొత్తం డ్రాప్ అయిపోతుంది. అయితే ఈ సైజ్ వాళ్ళకి ఏ విధంగా ఎంత పెట్టాలి అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మీకు షోల్డర్ అనేది ఏ విధంగా రావాలి అనేది ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. ఎప్పుడైనా సరే మీరు బోట్ నెక్స్ కానీ, హై నెక్స్ కానీ, కాలర్ నెక్స్ కానీ కంప్లీట్గా నెక్ అనేది ఉండదు. బ్యాక్ సైడ్ అంతా కంప్లీట్ క్లోజ్ ఉంటుంది. ఈ క్లోజ్ ఉన్నప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా షోల్డర్ తీసుకుంటే ఎంతైతే ఫుల్ షోల్డర్ వస్తుందో ఆ ఫుల్ షోల్డర్ పెట్టేసేయాలి. ఎందుకు, బ్యాక్ సైడ్ నెక్ అనేది ఉండదు, మొత్తం క్లోజ్ ఉంటుంది బ్యాక్ పార్ట్ మొత్తం. అంటే నెక్ అనేది ఇంత డీప్ కూడా ఉండదు. అంటే ఏంటిది, నెక్ ఉండదు కాబట్టి మీకు షోల్డర్ అనేది అడ్జస్ట్మెంట్ ఇలా స్ప్రెడ్ అవ్వడానికి, ఇలా అవడానికి ఛాన్సెస్ అయితే ఉండవు. ఇలా ఛాన్సెస్ ఉండవు. వాటికి ఏంటంటే షోల్డర్ అనేది ఫుల్ షోల్డర్ ఎంత వస్తే అంతనే మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫుల్ షోల్డర్ పెడితే, ఇప్పుడు నా టీషర్ట్ చూసారు కదా ఫుల్ క్లోజ్ ఉంది, అదే నాకు ఫుల్ క్లోజ్ ఉంది, హై నెక్ వచ్చింది కాబట్టి ఫుల్ షోల్డర్ ఉంది కాబట్టి ఇక్కడ ఫిక్స్డ్గా కూర్చుంది. అదే నాకు డీప్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అంటే నాకు అది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇదే డీప్ వచ్చేసింది అనుకోండి, ఇక్కడ దాకా వచ్చింది అనుకోండి నెక్, ఈ షోల్డర్ అనేది ఇట్లా ఫిక్స్గా ఉంటుందా, ఇట్లా జారిపోతుంది, పడిపోతుంది. అంటే ఈ షోల్డర్ పొజిషన్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఎందుకు, వెనకాల డీప్ ఉంటుంది కాబట్టి.
ఇప్పుడు హై ఉంది కాబట్టి ఇక్కడ ఫిక్స్గా ఉంది, అంటే నెక్ హై ఉంది కాబట్టి ఇక్కడ ఫిక్స్గా ఉంది. అదే డీప్ వచ్చినట్టుంటే ఇప్పుడు ఫిక్స్గా ఉండదు, అది ఇట్లా జారిపోతూ ఉంటుంది. అందుకోసమని ఎప్పుడైనా సరే ఫుల్ షోల్డర్ అనేది హై నెక్కులకే వాడాలి. బోట్ నెక్స్కి, హై నెక్స్కి, కాలర్ నెక్స్కి వాడాలి. ఇప్పుడు ఈ ఫుల్ షోల్డర్కి, డీప్ నెక్ షోల్డర్కి ఎంత పెట్టాలి ఏంటి అనేది మీరు చూడండి. ఎప్పుడైనా సరే ఈ విధంగా ఏంటి క్లాస్ చెప్తూ మధ్యలో ఆపేసారని టెన్షన్ పడుతున్నారా? డోంట్ వరీ అండి, నా ఎక్స్ప్లెనేషన్ అనేది ఎలా ఉంది, నేను ఏ విధంగా మీకు క్లాసెస్ నేర్పిస్తున్నాను, మీకు అర్థమవుతుందా లేదా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ 32 సైజ్ క్లాస్ అనేది థర్స్డే అంటే 14th డేట్ మార్నింగ్ 9:30కి ఫుల్ క్లాస్ అయితే రిలీజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ క్లాస్ మిస్ కావద్దు. మన ఫ్రీ టైలరింగ్ క్లాసెస్లో స్టూడెంట్ చాయిస్ అనే కాన్సెప్ట్ అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఆ వీడియో ఏమైనా మిస్ అయితే కనుక మళ్ళీ ఒకసారి వాచ్ చేయండి. స్టూడెంట్ పంపించిన మెజర్మెంట్ ఫుల్ క్లాస్ అనేది గుర్తుంది కదా, 14th మార్నింగ్ 9:30కి రిలీజ్ అవుతుంది. సో కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలనుకున్న వారికి మన వీడియో షేర్ చేయండి. మన వీడియో చూస్తూ ఒక లైక్ అయితే చేయండి. సో వీలైతే మా గురుగారి కుటుంబానికి మీకు చేతనైనంత సాయం చేయండి. సో డోంట్ మిస్ దిస్ క్లాస్. ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయండి. ఫుల్ క్లాస్ అనేది ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను, డైరెక్ట్గా క్లాత్ మీద ఎలా కట్ చేయాలి, ఎలా మార్క్ చేయాలి, ఏ సైజుకి ఎంత మెజర్మెంట్స్ పెట్టాలి అనేది ప్రతిదీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ క్లాస్ అయితే మిస్ కావద్దు. సో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.